గత 10 సంవత్సరాలుగా టీడీపీలో నాయకుడిగా ఉన్న తనకు సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటును ఈ ఎన్నికలలో చంద్రబాబు కేటాయించలేదని రెబల్ అభ్యర్థి నిమ్మకాయల రాజనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ కేటగిరీకి చెందిన తనకు సీటు ఇవ్వకుండా మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు కేటాయించడం అన్యాయమన్నారు. 23వ తేదీ సాయంత్రానికి తాను ఎన్నికలలో పోటీలో రెబల్గా ఉండాలో లేదో తేల్చుకుంటానని ఆయన చెప్పారు. సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో గుంటూరు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా, గుంటూరు నగర కార్పొరేటర్గా, 2007లో జరిగినటువంటి ఎమ్మెల్సీగా, 2009 చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయినప్పటికీ మరలా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి అక్కడ జరిగినటువంటి స్థానిక సంస్థల్లో పంచాయతీల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ మొత్తం మీద అన్నీ కూడా గెలిపించి తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని నిరూపించినటువంటి వ్యక్తిని నేను. అయితే అనుకోని పరిస్థితుల్లో 2014 శాసనసభ్యుని అవుతానని అనుకున్న సమయంలో రాత్రికి రాత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి బీఫారం ఇవ్వడం జరిగింది. దాని మీద మనస్తాపం చెంది నేను తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండటం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్నటువంటి ఫలితాలు, ఇప్పుడున్న పరిణామాలన్నీ కూడా ఇవాళ సాయంత్రం కానీ ఏమి నష్టం దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు, ఏ విధంగా జరిగిన నష్టం మీద స్పందిస్తారు అనేది ఇవాళ సాయంత్రానికి ఒక సమాచారం రావచ్చు అని అనుకుంటా ఉన్నాం. ఈ సమాచారం వచ్చిన మరుక్షణం రేపు ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి మా నివాసంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరి సమక్షంలో రేపు రెబల్ అభ్యర్థిగా రంగంలో ఉండాలా వద్దా అనేది అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పి తెలియజేస్తాం.